ఇక డీటెయిల్స్ చూద్దాం. ఐసీసీ విడుదల చేసిన పురుషుల క్రికెట్ కు చెందిన వార్షిక ర్యాంకింగ్స్ లో వైట్ బాల్ ఫార్మేట్ లో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వన్డేలు, టీ20లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ రెడ్ బాల్ ఫార్మేట్ లో మాత్రం 4వ స్థానానికి పడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. 2024 మే నుంచి ఆడిన మ్యాచ్ల ఆధారంగా ర్యాంకులను వెల్లడించింది. వన్డే ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ తన రేటింగ్ పాయింట్లను 122 నుంచి 124కు పెంచుకుని టాప్ ర్యాంకు కైవసం చేసుకుంది. ఐసీసీ విడుదల చేసిన పురుషుల క్రికెట్ కు చెందిన వార్షిక ర్యాంకింగ్స్ లో వైట్ బాల్ ఫార్మేట్ లో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వన్డేలు, టీ20లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ రెడ్ బాల్ ఫార్మేట్ లో మాత్రం 4వ స్థానానికి అయితే పడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. 2024 మే నుంచి ఆడిన మ్యాచ్ల ఆధారంగా ర్యాంకులను అయితే వెల్లడించింది. వన్డే ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ తన రేటింగ్ పాయింట్లను కూడా పెంచుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ ఇంతియాజ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇంతియాజ్ గారు. నమస్తే అండి. ఇప్పుడు మన భారత్ స్పోర్ట్స్ కు సంబంధించి ఐసీసీ దాంట్లో చూసుకుంటే వైట్ బాల్ లో మాత్రం మొదటి స్థానంలో ఉంది. రెడ్ బాల్ కు వచ్చేసరికి 4వ స్థానానికి పడిపోయింది భారత్. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇటీవల కాలంలో పరిమిత ఓవర్లలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా వన్డే, టీ20లో చూసుకుంటే భారత్ నిలకడైన ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ ఉంది. ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టు వన్డే ర్యాంకింగ్స్ లో తాజాగా 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీ20లు, వన్డేల్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్న రోహిత్ సేన ప్రపంచ ఛాంపియన్ గా తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలిచింది. ఇక టెస్ట్ల విషయానికి వస్తే ఇటీవల కాలంలో స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లో పరాజయం పాలైన భారత జట్టు ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. దాని కారణంగా టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఒక స్థానం కోల్పోయి 4వ స్థానానికి పరిమితమైంది. అదే సమయంలో ఆస్ట్రేలియా సుదీర్ఘ ఫార్మేట్ లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేస్తుండటంతో టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా మెరుగైన స్థానంతో 1వ ప్లేస్ లో ఉంది. ఓకే, అంటే ఐసీసీ ఛాంపియన్స్ లో ట్రోఫీని గెలుచుకుంది కానీ రేటింగ్ పరంగా ఒక 2 పాయింట్స్ గతంలో కంటే 122 నుంచి 124కి చేరుకుంది. అంటే కొంచెం కష్టపడంటే ఇంకాస్త ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఈ ర్యాంకింగ్స్ అనేది 3 సంవత్సరాల యావరేజ్ ని బట్టి ఈ ర్యాంకింగ్స్ నిర్ధారణ జరుగుతుంది. దీంట్లో 2024 మే నుంచి 2025 మే వరకు పూర్తి సంవత్సరం ఆడినటువంటి 100%తో పాటు గత 2 సంవత్సరాల్లోనే 50% సగటుగా తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ని కేటాయిస్తారు. ఈ ఐసీసీ ర్యాంకింగ్స్ లో మనం వన్డే మరియు టీ20లో చూసుకుంటే ఇవి పరిమిత ఓవర్ల సిరీస్లు వైట్ బాల్ తో చెప్పచ్చు. దీంట్లో రోహిత్ సేన నిలకడైన ప్రదర్శన కనబడుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా భారత్ కంటిన్యూస్లీగా టాప్ ప్లేస్ లోనే కొనసాగుతుంది. దాంట్లో ఈసారి వన్డేలో ఇంకొక పాయింట్ గెయిన్ చేసి ఈ నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. అదే సమయంలో టెస్టుల్లోనూ గతంలో మెరుగైన ప్రదర్శనే చేసిన భారత జట్టు 2019లో మొదటిసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్ చేరింది. ఆ తర్వాత రెండోసారి కూడా వరుసగా, అంటే ఛాంపియన్షిప్ గెలవలేకపోయినప్పటికీ వరుసగా 2 సార్లు మాత్రం భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించింది. అదే సమయంలో ఈసారి అంటే ఏదైతే 2025 జూన్ జరగనుందో వచ్చే నెలలో ఏదైతే లండన్ వేదికగా లార్డ్స్ లో జరగనున్న టెస్ట్ ఛాంపియన్షిప్ కు భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. ఈ అర్హత సాధించలేకపోవడంతో వరుసగా 7 టెస్ట్ మ్యాచ్ల్లో పరాజయాలతో టెస్ట్ లో మాత్రం కాస్త వెనకంజలోకి వచ్చింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి ఇంతియాజ్ గారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రజలు హడలెత్తారు. ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా పలు చోట్ల భూమి కంపించింది. కరీంనగర్లోని సుల్తానాబాద్, వేములవాడ, సిరిసిల్లతో పాటు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో స్వల్పంగా కంపించింది. అనూహ్య పరిణామంతో హడలెత్తిన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంపై స్పందించిన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండటం బెటర్ అని ఆదేశాలు జారీ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తానీ హ్యాకర్లు భారత రక్షణ రంగ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సైబర్ దాడుల వల్ల రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమైన సమాచారం, లాగిన్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కి ఉండవచ్చని రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ కు చెందిన కీలక సమాచారాన్ని హ్యాక్ చేసినట్లుగా పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనే ఎక్స్ ఖాతా ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మార్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ పై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ వెబ్సైట్ ను ఆఫ్లైన్ లో ఉంచి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాకర్ల నుంచి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిఘా ఉంచారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో నిలిపివేయబడిన పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ఖాతా గతంలో ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్ పేజీ చిత్రాన్ని పోస్ట్ చేసింది. అందులో భారత ట్యాంక్ స్థానంలో పాకిస్తాన్ ట్యాంక్ ను మార్ఫింగ్ చేసినట్లు కనిపించింది. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ డేటాను హ్యాక్ చేశామని, మీ భద్రత ఓ భ్రమ అని పేర్కొంటూ కొందరు రక్షణ సిబ్బంది పేర్లతో మరో పోస్ట్ చేసింది. IDSA వెబ్సైట్ నుంచి 1600 మంది యూజర్లకు చెందిన 10 జీబీకి పైగా డేటాను సేకరించినట్లు కూడా ఈ హ్యాకర్ల బృందం ప్రకటించింది. పాకిస్తాన్తో సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత వాయుసేన పూర్తి కార్యాచరణ సంసిద్ధతతో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పష్టం చేయడం జరిగింది. ప్రధాని మోదీతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన వాయుసేన సంసిద్ధత, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్ర నివేదిక అందించారు. నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధాని మోదీకి నౌకాదళ సంసిద్ధతపై వివరించిన మరుసటి రోజే వాయుసేనానితో ప్రధాని భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న తరుణంలో ఈ సమీక్షలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి ఎలాంటి దుస్సాహసం ఎదురైనా తక్షణమే ధీటుగా స్పందించేందుకు వాయుసేన సర్వసన్నద్ధంగా ఉందని AF చీఫ్ ప్రధానికి భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పశ్చిమ సరిహద్దు వెంబడి వైమానిక దళం నిరంతరం గస్తీ నిర్వహిస్తోందని, సుదూర ప్రాంతాల వరకు నిఘా కొనసాగుతోందని ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు. అన్ని కీలక వైమానిక స్థావరాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అత్యంత అప్రమత్తంగా ఉంచినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఆపరేషన్ రెడ్నెస్ ప్లాట్ఫామ్స్ కింద పూర్తి ఆయుధ సంపత్తితో కూడిన యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచామని, అత్యవసర ఆదేశాలు అందిన కొద్ది నిమిషాల్లోనే అవి గాల్లోకి లేచి శత్రువుపై విరుచుకుపడగలవని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐఏఎఫ్ అమల పొదిలో చేరిన అత్యాధునిక 4.5 జనరేషన్ రాఫెల్ యుద్ధ విమానాలు వాయుసేన పాటవాన్ని గణనీయంగా పెంచాయని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. 300 కిలోమీటర్లకు పైగా దూరంలోని భూతల లక్ష్యాన్ని ఛేదించగల స్కాల్స్ క్రూయిజ్ క్షిపణులు, 120 నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలను కూల్చగల అత్యాధునిక మీటియర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులతో ఈ విమానాలు సన్నద్ధంగా ఉన్నాయి. వేగవంతమైన ఖచ్చితమైన దాడులు చేయడంలో రఫేల్స్ అత్యంత కీలకమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి గేమ్ చేంజర్ గా మారగలవని భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా అనురాగ్ ఠాకూర్ సారథ్యంలో హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన సాగింది. భారత సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండటంపై కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తూ పోతే ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచి నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు, పహల్గామ్ ఉగ్రదాడికి గట్టి జవాబిచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇండియాలో నివసిస్తున్న పాక్ పౌరులను గుర్తించి పాకిస్తాన్కు పంపాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. करोड़ भारतीयों ने आतंकवाद को जड़ से समाप्त करने के लिए जो नरेंद्र मोदी जी की सरकार के लगातार प्रयास है और उस हमले का बदला लेने का जहां एक और प्रण लिया, वहीं दूसरी ओर कुछ कदम उठाए। इंडस वाटर ट्रीटी को सस्पेंड किया गया है और साथ ही साथ वैध और अवैध रूप से भारत में रहने वाले पाकिस्तानी नागरिकों को वापस भेजने की एक डेट तय की गई थी, जब सभी राज्यों को वैध और अवैध पाकिस्तानी नागरिकों को वापस भेजना था। लेकिन गैर भाजपा शासित राज्यों में ये कार्रवाई ना के बराबर हुई और हिमाचल प्रदेश में भी स्थिति ऐसी है कि ना हमीरपुर जिला, ना शिमला, ना 12 के 12 जिलों में कहीं पे भी इस तरह की कोई कार्रवाई नहीं देखी गई जहां पाकिस्तान से आए वैध और अवैध नागरिकों को वापस भेजने का काम किया हो। आखिर ऐसी कौन सी मजबूरी है कि कांग्रेस को पाकिस्तान की भाषा बोलनी जरूरी है? आखिर ऐसी कौन सी मजबूरी है कि पाकिस्तान के नागरिकों को कांग्रेस और गैर भाजपा शासित राज्यों में रखना जरूरी है और कार्रवाई करनी में उनको मजबूरी दिखती है कोई कि नहीं करनी कोई कार्रवाई? సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గపల్లిలో అకాల వర్షానికి నష్టపోయిన మామిడి తోటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. గత నెలలో వరుసగా 5 సార్లు అకాల వర్షాలు కురిశాయన్నారు. మునిపెన్నడూ చూడని విధంగా తీవ్రమైన గాలితో వర్షం కురిసిందని అన్నారు. దీంతో 1800 ఎకరాలలో మామిడి పంట నష్టం జరిగిందని తెలిపారు. రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గాలి దుమారము, వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 1800 ఎకరాల్లో మామిడి తోటలు పూర్తిగా రాలిపోయాయి. ముఖ్యంగా రైతుల బాధ చూస్తూ ఉంటే కడుపు తరక్కపోతా ఉంది. రైతులైతే అసలు మా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున గాలి దుమారం ఎప్పుడు చూడలేదు, అసలు ఇంత వేగంగా గాలి రావడం గాని, ఇంత స్పీడ్గా అసలు మనుషులే కొట్టుకుపోయేంత వేగంగా గాలి రావడంతో
ఒక్క కాయ కూడా మిగలలేదు, దాదాపు 90% కాయలు రాలిపోయినాయని చెప్పి రైతులంతా కూడా చాలా బాధలో ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా కోరాం. తక్షణమే ఎన్యూమరేషన్ చేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు రైతుల పక్షాన వెంటనే స్పందించండి, రైతుల్ని ఆదుకోండి. ఎందుకంటే ఈసారి ఏమో ప్రకృతి పగబట్టినట్టే అయింది. వరుసగా ఇది 5వ విడత. గత నెల 15 రోజుల్లో 3-4 సార్లు వడగళ్ల వాన రావడం, ఈసారి తీవ్రమైనటువంటి గాలి రావడంతో ఇటు మామిడి తోటలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కూడా తడిచిపోయి చాలా చోట్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా వైసీపీ దుర్మార్గపు పాలనలో ఏపీ అభివృద్ధి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు టీడీపీ, జనసేన ఒక తాటి మీదకు వచ్చాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నెలకొన్న అనిశ్చితి గ్రహించాని, పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు సీటు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదన్నారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకున్నందువల్ల తాము కూడా టీడీపీని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పుకొచ్చారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ ని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి ప్రారంభించారు. 172 కోట్ల వ్యయంతో 6 లైన్లుగా 1.6 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఫ్లైఓవర్ పొడవుగా ఫ్లైఓవర్ ఆఫ్ ది మ్యాన్ నితిన్ గడ్కరీ అంటూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, వాటర్ వే కనెక్టివిటీ కానీ, ఈరోజు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ, అన్ని రకాలుగా మౌలిక వసతుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా మరి యొక్క నితిన్ గడ్కరీ గారు కాగజ్ నగర్లో, ఆదిలాబాద్లో వేలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జాతీయ రహదారులు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా అనేక రకాలుగా తెలంగాణలో దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి, మధ్య తెలంగాణకు సంబంధించినటువంటి అంత్యేక రహదారులకు ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బిహెచ్ఎల్ హైవే, ఏదైతే బాంబే హైవే, నేషనల్ హైవే ఉందో అక్కడ నిర్మాణం చేసినటువంటి మరి ఫ్లైఓవర్కి ఇప్పుడే శంకుస్థాపన, భూమి పూజ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నటువంటి ఆరాంఘర్ ఫ్లైఓవర్ కూడా ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. మన అంబర్పేట ఫ్లైఓవర్ను ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అంబర్పేటలో ఏ రకమైనటువంటి చెప్పుకోదగ్గటువంటి అభివృద్ధి చేయడానికి అవకాశాలు లేవు. మన దగ్గర హోటళ్లు లేవు, మన దగ్గర పెద్ద కార్పొరేట్ ఆఫీసులు లేవు. మనదంతా మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఉండేటువంటి. నారాయణపేట జిల్లా మక్తలపట్నంలోని నారాయణపేట క్రాస్ రోడ్ దగ్గర నూతన భగత్ సింగ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భగత్ సింగ్ మేనల్లుడు జగన్మోహన్ సింగ్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరయ్యారు. అంబేద్కర్ చౌరస్తా నుండి నారాయణపేట క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న జగన్మోహన్ సింగ్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ లో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బీచ్ లో ఉన్న చెత్తను శుభ్రం చేశారు. ఇక అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాకినాడ బీచ్ ను సుందరీకరణ చేస్తామని నానాజీ అన్నారు. త్వరలోనే బీచ్ లో ఇట్ స్ట్రీట్ ను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. కాకినాడ బీచ్ ను మరింత అభివృద్ధి చేస్తామని పంతం నానాజీ అన్నారు. మొట్టమొదటి రోజే చెప్పావు కలెక్టర్ గారు, గత 2-3 నెలలుగా బీచ్ క్లీనింగ్ మీద ఒక పడాలిచ్చి ఒక టీంని పెట్టి క్లీన్ చేస్తాం. అలాగే కేసీఆర్ కూడా క్లీన్ చేస్తాం జరుగుతుంది. అవకాశం ఉన్నప్పుడల్లా మా కూటమి నాయకులు స్వచ్ఛ భారత్ చేస్తాం.
మొన్న ఎప్పుడైతే ఈ ఫెస్టివల్ అరేంజ్ చేసామో ఫెస్టివల్ అయిన తర్వాత ఏదైతే గత అప్రూపంగా 2-3 నెలల నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాం, బీచ్ని చాలా శుభ్రంగా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దాన్ని వేళ అఫీషియల్స్ అయితేనేంటి, పోలీస్ అయితేనేంటి, మా నాయకులు అయితేనేంటి, కూటమి నాయకులు అయితేనేంటి, కార్యకర్తలు అయితేనేంటి, జన సైనికులు అయితేనేంటి, అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల శ్రామికులు పంచాయతీ దీన్ని శుభ్రం చేయడం జరిగింది. ప్రోగ్రాం చూడడానికి ఎలా వచ్చారో క్లీనింగ్ చేయడానికి కూడా అంతమంది పాల్గొన్నారు. మంచి అవకాశం. యంగ్ మ్యాన్స్ క్లబ్ నుంచి కూడా వారు కూడా ఉపాధ్యాయులు వారు కూడా వచ్చి అకాల వర్షానికి ఇబ్బందులకు గురవుతున్న బాధితులపై పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. చిన్న ధాన్యం మిల్లులు సహా పెద్ద పెద్ద పరిశ్రమలో ఉన్న మిల్లర్లు ఎవరూ కొనడానికి ముందుకు రావట్లేదని రైతులు మంత్రితో వాపోయారు. సాయంత్రానికల్లా మిల్లర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి తగిన న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని నాదెండ్ల మనోహర్ రైతులకు భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అనే అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా, మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో. శ్రీ సత్యసాయి జిల్లా ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులకు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ పంపిణీ చేశారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దారంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్కు హిందూపురం అంటే 2వ పుట్టినిలుగా భావించేవారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ ఉన్న లీడర్ అని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే 50 కోట్ల నిధులతో పనులు చేయించామన్నారు. శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల రూపాయలు నివేదికలు సిద్ధం చేశామని చెప్పారు. కార్యకర్తలు జోలికి కానీ, మా పనులు జోలికి కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే సహించేది లేదు. అభివృద్ధి పథకం మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి. ఇందులో పాలు పంచుకొని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి. చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి. అంతేగాని మేము చేస్తాం, పార్టీకి అసభ్యంగా చేస్తాం అన్ని పనులు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరు బాధితులో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు సమకూరుస్తున్నాం. అందుకే నాకు ఖబర్దారని అంటే నేను ఒక నటుడిగా సరే. ముందుగా ఇక ఈ యొక్క పంపిణీలో ఈ ప్రభుత్వం ఏదైతే మంజూరు చేసిందో ఈ యొక్క పట్టాల యొక్క ఏదైతే అంటే మీకు పూర్తి దాని మీద హక్కు వచ్చే విధంగా, అలాగే ఈ యొక్క శుభమైన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. పొజిషనల్ సర్టిఫికేట్ అంటే హిందూపురం అంటే నందమూరిపురం. ఎందుకు చెప్తానంటే నన్ను 3 సార్లు గెలిపించారు, నాన్నగారిని 3 సార్లు గెలిపించారు, లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ గారిని ఒకసారి గెలిపించారు. దానికంటే ముఖ్యంగా నాన్నగారి యొక్క దూరాలోచన.
సరైన ఆధారాలు సేకరించకుండా కొందరు వ్యక్తులపై ఈడీ అభియోగాలు మోపుతోందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీపై తమకు చాలా ఫిర్యాదులు వచ్చాయని ధర్మాసనం తెలిపింది. ఆధారాలను ప్రస్తావించకుండా అభియోగాలు మోపుతున్న తీరు వాటిలో కనిపిస్తోందని మండిపడ్డారు. ఇక 2,000 కోట్ల రూపాయలతో మద్యం కుంభకోణానికి చెందిన మనీ లాండరింగ్ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. 40 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు చేసి సదరు వ్యక్తికి ఏ కంపెనీతో సంబంధం ఉందో చెప్పలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే కేసులో ఇటీవల జరిగిన విచారణలోనూ సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు శాశ్వతంగా కొనసాగుతోంది. 3 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని, నిందితుడిని కస్టడీలో ఉంచి శిక్షిస్తున్నారని వెల్లడించింది. విచారణ ప్రక్రియని శిక్షగా మార్చారని అసహనం వ్యక్తం చేసింది. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంలో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయని ప్రస్తావించింది. మద్యం సిండికేటుకు 2,000 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరిందని ఈడీ గతంలో తెలిపిందని గుర్తు చేసింది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిందని, ఇటీవల ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య నివాసంలో సోదాలు నిర్వహించిందని అన్నారు. దీనిపై అప్పట్లో బఘేల్ కార్యాలయం స్పందించిందన్నారు. 7 సంవత్సరాలు నడిచిన తప్పుడు కేసును కోర్టు కొట్టివేసిందని, కానీ ఇప్పుడు ఈడీ అతిథులు వచ్చి బఘేల్ నివాసంలో తనిఖీలు చేశారని మండిపడింది. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివార్లోని నేషనల్ హైవే 44 పక్కన సాయి గోపాల్ ఇండస్ట్రీస్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి లోపల ఉన్న ధాన్యమంతా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారానికి సంబంధించి పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివార్లోని నేషనల్ హైవే 44 పక్కన సాయి గోపాల్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి లోపల ఉన్న ధాన్యమంతా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గీసుకొండ నుంచి మొగలిచెర్లకు వెళ్లే రహదారిపై రైతులు మొక్కజొన్నలతో పాటు కంకులను ఎండలో ఆరబెట్టారు. రైతు చేనులో మొక్కజొన్న చప్పను కాల్చేందుకు నిప్పు పెట్టగా ప్రమాదవశాత్తు అది దావానంలా వ్యాపించింది. కొన్ని క్షణాల్లోనే పక్కనే ఉన్న పొలాలకు మంటలు అంటుకుని తీవ్ర రూపం దాల్చాయి. భారీగా ఎగిసిపడిన అగ్నికీలను ఆర్పేందుకు స్థానికులు యత్నించిన మంటలు అదుపులోకి రాలేదు. దీంతో వరంగల్ నుంచి 2 ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను అదుపు చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు అర్థిస్తున్నారు. ఇక లేదంటే తమకు ఆత్మహత్య శరణమని ఆవేదన వ్యక్తం చేశారు.